గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం అమలు విధానంలో బయటపడ్డ లోపాలు. చట్టం ఒకటి, అమలు మరొకటి. త్రాగునీరు లేక, ప్రథమ చికిత్సలు లేకుండా ఉపాధి హామీ పనులు, ఫోటో సమస్యల పేరిట ఉపాధి నిరాకరణ పర్యవేక్షణ ఎక్కడుంది? బాధ్యత ఎవరిది? గ్రామీణ పేదల జీవన ఆధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం అమలు విధానంపై చీలపల్లి అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల్లో చట్టం హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలు లేకపోవడం, సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతూ కూలీలను పనికి అనుమతించకపోవడం వంటి అంశాలు పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలను లేవలెత్తుతున్నాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కూలీలతో మాట్లాడిన అనంతరం TR9 కేబుల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అసలు లక్ష్యాన్ని దెబ్బతింటున్నాయని విమర్శించారు. పేదల ఉపాధి భద్రతకు ముఖ్యమైన ఈ పథకం అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం గ్రామీణ కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. చీలపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన కూలీలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. రోజువారీ కూలీపై ఆధారపడే కార్మికులు పనికి హాజరైనప్పటికీ ఫోటోలు రాకపోవడం వంటి సాంకేతిక కారణాలను చూపుతూ వారిని పనికి అనుమతించకపోవడం, పైగా మీకు పని లేదు పోండి అంటూ వెనక్కి పంపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి కోసం ఆశగా వచ్చిన కూలీలు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం వారి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఒకరోజు పని కోల్పోవడం కూడా పేద కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చీలపల్లి అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న కూలీల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. మండుతున్న ఎండలో గంటల తరబడి పనిచేయాల్సి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. త్రాగునీరు లేకపోవడం, ప్రథమ చికిత్స సదుపాయాలు లేకపోవడం ఇవి కూలీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఊరికి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో పని జరుగుతుండడంతో అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందే పరిస్థితి కూడా లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం సంభవించిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం లేకపోవడం పరిపాలనా వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సైట్ స్థాయిలో బాధ్యత వహించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ కూలీల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిని పనికి దూరం చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగి కూలీలతో ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మండిపడ్డారు. ఈ ఘటనను కేవలం ఒక ఉద్యోగి తప్పిదంగా చూడలేము. పై స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలే దీనికి కారణమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న పనులను సమీక్షించాల్సిన అధికారులు బాధ్యతను విస్మరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ ఘటనతో పర్యవేక్షణ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. గ్రామ స్థాయిలో జరుగుతున్న పనులను అధికారులు ఎందుకు సమీక్షించడం లేదు? కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఎందుకు గుర్తించలేదు? సమస్యలు బయటపడిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడం పరిపాలనా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఫోటోలు రాకపోవడం వంటి సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ కూలీలకు పని నిరాకరించడం ఉపాధి హామీ చట్టం లక్ష్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. సాంకేతిక లోపాలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే, కానీ కూలీలను పనికి దూరం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కూలీలను అవమానించిన ఫీల్డ్ అసిస్టెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బాధ్యత నిర్ధారించి చర్యలు చేపట్టాలని, ఫోటో సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రతి కూలీకి పని కల్పించాలని, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు తక్షణమే ఏర్పాటు చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ముంజం ఆనంద్ కుమార్ హెచ్చరించారు. 2 పెయిన్ కిల్లర్స్ అట్లాగే ఒక జరంగోల్ టాబ్లెట్ల పార్స్మల్ సిపిఎం ఉండేది. ఇవన్నీ ఎందుకు? ఈ ప్రమాదం ఎక్కడైనా ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా గుంతలలో పనిచేసే సందర్భంలో చిన్నపాటి దెబ్బ తగిలితే మనం చేసే పనులు సబ్బళ్ళు, పారలు, గంపలు, మట్టి పిల్లలతో పనిచేస్తాం కాబట్టి
ఎవరికైనా ప్రమాదశాతం దెబ్బ తగిలితే మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్ దాకా పోవడానికి పోయే వరకు మన ప్రాణం నిలబడడానికి ఈ ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్ అనేది ఉండే. కానీ ఇప్పుడు మెడికల్ కిట్ ఇవ్వట్లేదు. ఇస్తున్నారా? మీకు మెడికల్ కిట్ ఉందా? లేదు. పోనీ అట్లాగే మనకు సంబంధించి మంచినీళ్ళు పోయాల్సిన బాధ్యత ఇవాళ ఆ బాధ్యతని ప్రభుత్వం తొలగించింది. ఎప్పటి నుంచి తొలగించింది తెలుసా మీకు? పోయిన సంవత్సరం తొలగించింది. ఏమంటుంది? మంచినీళ్ళు ఎవరు పోయాలంట? మనది మనం పోసులు లేదట. ఈ మంచినీళ్ళు అనేది గ్రామ పంచాయతీలున్న గ్రామ సెక్రటరీ సంబంధించి బాధ్యత. కాబట్టి గ్రామంలో ఉన్న సెక్రటరీ నీళ్లు ఎన్ని తాగితే అన్ని నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఈ పంచాయత్ సెక్రటరీది. నేను గత 20-30 రోజులు తిరుగుతున్నా, నెల రోజులు తిరుగుతున్నాను గ్రామాలలో. సెక్రటరీలు గత పోయిన సంవత్సరం కూడా మేము నీళ్లు పోసాం, ఒక గ్రామంలో 100 బాటలు పోసాం, ఒక గ్రామంలో 200 బాటలు అంటే డబ్బులు ఇచ్చాం అని చెప్పేసి రాసుకొని బిల్లు లేపారు తప్ప గ్రామంలో ఎవరికి. మరి మీ దగ్గర కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నా. అయితే మేమంటున్నాం, ఈ పంచాయత్ సెక్రటరీలు నీళ్లు పోసే విధానాన్ని రద్దు చేయాలి. మనకి నీళ్లు పోసే విధానం మళ్ళీ విధానంగా రావాలి. అట్లాగే ఏదైతే మెడికల్ కిట్ ఇవ్వాలి, ఇది వీటితో పాటు ఇక మీకు ఇంకో చాలా విషయాలు చెప్దాం. ఇక ఈ చట్టం ఇట్లా ఉందా? అయితే గత సంవత్సరం గత ఏప్రిల్, ఇది ఏప్రిల్ నెల కదా అమ్మా, వినండి, మీకోసమే మాట్లాడేది. ఈ ఏప్రిల్ నెల ఏదైతే ఉందో, గత ఏప్రిల్ నెలలో మన కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సందర్భంగా ఏప్రిల్ మాసంలో, పోయిన మాసంలో ఒక మాట ప్రభుత్వం ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడింది? మేము ఉపాధి హామీ కూలీలకు మేము డబ్బులు వేస్తున్నామని చెప్పేసి మాట్లాడింది. ఎంత పెంచిందయ్యా అంటే పోయిన ఏప్రిల్ 1 నుంచి 307 రూపాయలు చేసింది. ఎంత? 7 రూపాయలు పెంచింది. ఇవాళ కోట్ల రూపాయలు, ఇవాళ లక్షల రూపాయలు ఉద్యోగాలకు ఉన్నాయి. ఇవాళ కోట్ల రూపాయలు పెట్టుబడిదారు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ కూలి పని చేసే వాళ్ళకి మాత్రం 100 రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. ఇవాళ కనీసం నేనంటున్నా 307 రూపాయలకు ఒక నూనె ప్యాకెట్ రాదు. ఒక కవర్ పట్టుకోకపోతే. పేరు ఏ ఊరు మీది? దుబ్బగూడ. ఎక్కడ పని నడుస్తున్నది? పిల్లపల్లి. ఎట్లున్నాయి పనిలో? ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఉపాధి హామీ పనిలో? ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? తాగునీటి సౌకర్యం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మేమే తెచ్చుకుంటున్నాం నీళ్ళు అని. అంటే గ్రామ పంచాయతీ నుండి మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదా? తాగునీటి వసతి కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, మెడికల్ కిట్ కానీ ఏమి లేవు. మరి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? మీ ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ఒకవేళ తవ్వుతూ ఉన్నప్పుడు పుసుక్కర ఏంటంటే సబ్బలు గుచ్చుకోవడం కానీ ఏమైనా అయితే మరి ఎట్లా పరిస్థితులు? ఇక మేమే భరించుకోవాలి. అంటే గవర్నమెంట్ నుండి మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామా జీపీ నుండి అని చెప్పి చెప్తున్నారు మరి, కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదా? కల్పించడం లేదు. ఇవ్వాలి. నా పేరు ముంజావ అనంత్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం కొమరం జిల్లా కన్వీనరు. కొమరం జిల్లాలోని సిర్పూర్ మండలంలోని ఫారెస్ట్లో ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయి. ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సదుపాయాలు అనేవి లేవు. ఇప్పుడు ఇక్కడ దాదాపు 180 మంది దాకా పనులు చేస్తున్నారు. కనీసం మంచినీళ్ళ సదుపాయం అనేది ఏర్పాటు చేయలేదు. అట్లాగే ఏదైతే ఉపాధి హామీ కూలీల సమావేశంలో పని సంబంధించి పనిముట్లు అనేవి ఇవ్వడం లేదు. పనిముట్లు లేకపోవడం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే సబ్బలు సరిపోయడానికి ప్రతి వారానికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వట్లేదు. అట్లాగే ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఒకే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. ఇంతమందికి ఫోర్ సిస్టమ్ రావట్లేదు. దాదాపు ఇక్కడ 180 మందిలో 20 మంది ఫోటోలు అనేటివి రాలేదు. రాకపోవడంతో వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ పని చేసే సమయంలో పని చేసిన అనంతరం మళ్ళీ ఫోటో దిగాలంటే వాళ్ళ ఫోటో సిస్టమ్ అనేది రావట్లేదు. కాబట్టి ప్రధాన డిమాండ్ అంటే ఫోటో సిస్టమ్ అనేది తీసేయాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముద్దుగా రాముడి పేరు చెప్పేసి, దేవుడి పేరు చెప్పేసి, ఈ దేవుడి పేరు చెప్పేసి ఎవరు మాట అనొద్దని చెప్పేసి ఇవాళ కార్మికులను ఏదైతే ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ఫోటో సిస్టమ్ ద్వారా ఫోటోలు అనేవి రావడం లేదు. ఫోటోలు రాకపోవడంతో పని దొరకడం లేదు. ఈ పని దొరికింది కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమని చెప్తుందంటే ఉపాధి హామీ సమావేశంలో మేము 60% డబ్బులు ఇస్తాము, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి మాట్లాడుతుంది. అయ్యా మేమంటున్నాం 40% భరించాల్సిన 40% ఇచ్చే పరిస్థితి రాష్ట్రం ఉందో లేదని కాకుండా ఇవాళ కేంద్రమే పూర్తిగా
బడ్జెట్ కేటాయించాలా, ఉపాధి హామీని కొనసాగించాలా. ఉపాధి హామీ సమావేశంలో దేశంలో 2005లో ఉపాధి అని దొరకడం లేదు, యంత్రాలు వచ్చాయి, పనులు దొరకట్లేదు కాబట్టి ఉపాధి హామీ కావాలని అనుకుంటున్నాం. ఇవాళ ఈ పని చేసే వాళ్ళంతా కూడా దళితులు, గిరిజనులు, బీసీలు, వెనకబడే వర్గాలు తప్ప ఇంకొకరు కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ఉపాధి హామీని కూడా ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధి కూలీలది ఉంది. ఆ రకంగా ఉపాధి కూలీలంతా ఏకమై మా చట్టాన్ని మేము రక్షిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పటికే వీళ్ళ మంచివి కానీ, అట్లాగే పని ప్రదేశంలో సదుపాయాలు కానీ, అదేవిధంగా రక్షక సమావేశంలో ఇప్పుడు ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి, కానీ కనీసం మెడికల్ కిట్ లేదు, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఈ ఫారెస్ట్లో కింద పడిపోతే ఈ ఫారెస్ట్ని బయటికి వెళ్ళడానికే దాదాపు గంట సేపు సమయం పడుతుంది. అంటే వాళ్ళ ప్రాణాలు దక్కని పరిస్థితిలో ఉంది. ఈ మట్టి తవ్వే సమయంలో, మట్టి తవ్వే టైంలో ఒక సందర్భంలో అందులో ఎలాంటి విషపురుగులు వెళ్ళొచ్చు, లేదంటే విషవాయువు బయటపడవచ్చు, లేకుండా ఇంకేనా సంఘటన జరగచ్చు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే కొమరంభీం జిల్లాలో చాలా సంఘటనలు జరిగాయి. ఈ మట్టి పిల్లలు తగిలి, పారాలు తగిలి, సభలు తగిలి, దెబ్బలు తగిలి ఉన్నాయి. వాళ్ళ వైద్యం చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి అనేక ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఉపాధి హామీని కాపాడాల్సిన విధంగా కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వ్యవసాయ కార్మిక సంఘంగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.